హలో ఎవ్రీవన్ అండ్ టుడే మనం లింక్డ్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. లింక్డ్ లిస్ట్ ట్యాగ్స్, క్యూస్, ట్రీస్, గ్రాఫ్స్, బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్, డైనమిక్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ కూడా మనకి డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్లోని పార్ట్. అయితే ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలి అంటే ఇప్పుడు మీరు ఏమైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూస్కి మీకు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ బేసిస్ మీద మీకు ఒక క్వశ్చన్ ఇస్తారు అండ్ మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అన్నది అయితే చూస్తారు. సో మనమైతే ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుందాము, స్టెప్ బై స్టెప్ వెళ్దాము. మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చేసుకుంటారు, అందరికీ వచ్చే ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు కానీ హౌ యూ క్యాన్ అప్లై ఇట్, హౌ యూ క్యాన్ యూజ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు బ్రింగ్ ఎ సొల్యూషన్, అది ఇంపార్టెంట్. సో ఆ కోడింగ్ చేయడానికి మీకు కోడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలియడానికి మధ్యలో ఉండే బ్రిడ్జ్ డేటా స్ట్రక్చర్స్ అనమాట. సో మీకు కానీ తెలిసినట్లయితే మీరు ఆటోమేటిక్గా కోడ్ ఈజీగా బిల్డ్ చేసేయచ్చు. అయితే మనం ఇక్కడ నుంచి సింపుల్గా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే నేను ఒక క్లాస్ని డిఫైన్ చేస్తున్నాను, రోబోట్ అని. నేను ఇక్కడ డెఫ్ __init__, ఇది బేసిక్గా ఏంటి అంటే ఒక కన్స్ట్రక్టర్ అనమాట. ఇప్పుడు రోబోట్కి ఈ పలానా ప్రాపర్టీస్ అంటే ఫీచర్స్ ఆర్ అట్రిబ్యూట్స్ అన్నవి ఉండాలి అన్నట్టు ఈ ఇనిట్ కన్స్ట్రక్టర్ అన్నది యూజ్ చేస్తాం. సో ఇది మీ ఇష్టం. ఇక్కడ కలర్, హైట్ ఇలాగా మీరు నచ్చింది పెట్టుకొని ఇంక ఇక్కడ self.height = height ఇలా పెట్టుకోవడం. ఓకే, సో self.name = name, self.color = color అని ఇచ్చి నేనేంటి అంటే ఈ క్లాస్ని కాల్ చేస్తున్నాను. robot1కి పేరేమో రాబీ అండ్ నేను కలర్ పింక్ ఇచ్చా, అండ్ robot2కి క్లాంక్ అని పెట్టి రెడ్ ఇచ్చా. సో ఇప్పుడు నేను robot1 యొక్క నేమ్, ఇది ఎందుకు ఇలా చేస్తాము అంటే ఇప్పుడు ప్రతిసారి నేను వేరియబుల్స్ దగ్గర లైక్ robot1 నేమ్ = అని పెట్టి ఇలా పెట్టి robot1 కలర్ అని ఇలా నేను పెట్టుకుంటూ వెళ్తే మనకి ఇంత హెడేక్ లేకుండా మనం ఇలాగ ఒక క్లాస్ కానీ క్రియేట్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ విల్ బీ ఈజీ. చూసారా, ఇప్పుడు ఇంత పెట్టాం, బట్ ఇక్కడ మీరు ఏం చేశారు, జస్ట్ ఈ 2 లైన్స్ ఇచ్చారు. సో అందుకనమాట ఇప్పుడు మీరు ఇక్కడ నచ్చినన్ని ఇవ్వచ్చు, robot3, robot4, ఇంకా దానికి అడ్డు లేదనమాట. సో ఇలా ఇచ్చిన తర్వాత నేను ఇది రన్ చేస్తే robot1.name అని యాక్సెప్ట్ కొడితే నాకు డైరెక్ట్గా రాబీ అని వచ్చింది, అండ్ robot2.name అని కొడితే క్లాంక్ అని వచ్చింది. నౌ హియర్ వాట్ విల్ డూ ఇస్ కలర్ అని పెట్టాను అనుకోండి, డిఫైర్ ఆన్ పింక్ అని పెట్టి రెడ్. సో ఇది క్లాస్ని క్రియేట్ చేయడం, అండ్ క్లాస్ని మనం యూజ్ చేసి ఇలాగ మనం ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తాం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లింక్డ్ లిస్ట్లో ఏంటి అంటే ఒక నోడ్ అన్నది ఉంటుంది. నోడ్ మీరు కానీ ఆల్రెడీ డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ వీడియోస్ చూసుంటే అన్ని వీడియోస్లోనూ కూడా ఇలా ఒక స్క్వేర్ గీసి ఇలా పెట్టి దీని అడ్రస్ ఇందులో ఉంటుంది, ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది, అండ్ ఇక్కడ ఇంకొక నోడ్ ఉంటే ఈ నోడ్ యొక్క అడ్రస్ ఇక్కడ ఉంటుంది. ఇలా చాలా కాంప్లికేటెడ్ చేస్తారు. మనమైతే ఇంత కాంప్లెక్సిటీస్ చేసుకోవద్దు. మనం ఏంటంటే ఇంకొక అప్రోచ్లో వెళ్దాము. అయితే నోడ్ వచ్చేసి ఇలాగ నేను ఒక సర్కిల్గా తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఇది నోడ్. ఓకే, యారోస్ పెడుతున్నాను, నన్ను కన్ఫ్యూజ్ అవ్వకండి, మొత్తం అంతా కూడా యారోస్ మీద ఉంటుంది. దిస్ ఈజ్ నోడ్ అండ్ దిస్ ఈజ్ నెక్స్ట్. సో ఇందులో వాల్యూ ఇది, ఈ నెక్స్ట్ ఏమో నన్, అంటే ఇది దేనికి కూడా పాయింట్ చేయట్లేదు అనేసి. ఓకే, ఇది నోడ్ అండర్స్టాండింగు. అయితే మీరు ఇక్కడ కోడ్లో చూసినట్లయితే self.head = నోడ్, self.tail = నోడ్ అని ఉంటుంది. అంటే ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇంకొక 2 ఉన్నాయి, హెడ్ అని ఒకటి, టైల్ అని ఒకటి. సో హెడ్ దేనికి పాయింట్ చేస్తుంది, దీనికి పాయింట్ చేస్తుంది. టైల్ దేనికి పాయింట్ చేస్తుంది, దీనికి పాయింట్ చేస్తుంది. ఓకే, సో మీరు తెలుసుకోవాల్సింది అయితే ఇదే. సో ఇప్పుడు ఒక వాల్యూ ఉంది, ఒక నోడ్ ఉంది, దానికి ఒక హెడ్ పాయింట్ చేస్తుంది,
అండ్ దానికి ఒక టైల్ పాయింట్ చేస్తుంది. అండ్ నోడ్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ నన్. దాని అండర్స్టాండింగే ఇది మీకు తర్వాత ఐడియా వస్తుంది మనం ఎందుకు ఎలా చేస్తున్నాం అన్నది. బట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక నోడ్ని కాల్ చేసాము, సెల్ఫ్ డాట్ హెడ్ ఏమో నోడ్కి ఈక్వల్ పెట్టాము, అంటే దీనికి సెల్ఫ్ డాట్ టైల్ ఈక్వల్ టు నోడ్కి ఈక్వల్ పెట్టాము. అండ్ ఇప్పుడు నేను ఎల్ఎల్ ఈక్వల్ టు లింక్డ్ లిస్ట్ 10 అని ఇచ్చాను అనుకోండి. సో లింక్డ్ లిస్ట్ వెళ్ళి ఇక్కడ వాల్యూ 10 తీసుకుంటుంది. ఆ 10 వాల్యూ ఎందులోకి వెళ్తుంది, ఈ నోడ్లోకి వెళ్తుంది. ఈ నోడ్ ఏం చేస్తుంది, ఇందులోకి వెళ్తుంది, ఎందుకంటే ఇక్కడ కాల్ చేస్తుంది అనమాట. సో వాల్యూ మళ్ళీ ఇందులోకి 10 వాల్యూ వెళ్తుంది. సో అప్పుడు నోడ్ లోపల ఇది క్రియేట్ అవుతుంది, ఈ నోడ్ క్రియేట్ అవుతుంది, ఇందులో 10 ఉంటుంది అన్నమాట వాల్యూ. ఇప్పుడు అయ్యి మీకు హెడ్ ఏమో 10కి పాయింట్ చేస్తుంది, టైల్ ఏమో 10కి పాయింట్ చేస్తుంది, అలాగా. అండ్ సెల్ఫ్ డాట్ లెంత్ 1. ఇక్కడ ఒక నోడే ఉంది కదా, సో వాల్యూ 1. ఇప్పుడు ఇక్కడ వరకు మీరు క్లియర్గా కానీ తెలుసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంక మనం డిఫరెంట్ ఇవి ఉంటున్నాయి. అవి ఎలాంటివి అనేసి అంటే మనకి అపెండ్ ఉంటుంది, ప్రిపెండ్ ఉంటుంది, పాప్, ఇన్సర్ట్, గెట్, సెట్, రివర్స్. సో ఇవన్నీ కూడా మనం లింక్ లిస్ట్ యూజ్ చేసి చేయొచ్చు. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.